హాయ్ అందరికీ ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. చూడండి, ఇడ్లీ వేసుకుంటున్నాం మేము మార్నింగ్ టిఫిన్కి. ఇడ్లీ అయితే మా బాబు మంచిగా తింటాడని ఇడ్లీ అయితే వేసుకుంటున్నాం. మీరేం చేసుకుర్రు? చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ అయితే ఎంత మంచిగా కుక్ అయినాయో చూడండి. స్పాంజ్ లెక్క ఉంటుంది ఇడ్లీ. నేను చేస్తే మంచిగా అవుతాయి. ఎలా చేయాలో ఒకరోజు మొత్తం రోజైతే ఎలా నానబెట్టాలి, ఎలా చేయాలి అనేది మొత్తం వీడియో అయితే పెడతాను. ఇప్పుడైతే జస్ట్ ఇడ్లీ వేసేది ఎలానో చూపిస్తున్నాను. ఇక్కడ మా ఆయన చట్నీ చేస్తాను. మా ఆయన చట్నీ అయితే సూపర్గా చేస్తాడు కాబట్టి ఎప్పుడు మా ఆయనతోనే చేస్తాను. నేను జస్ట్ ఇడ్లీ మాత్రమే చేస్తాను. పల్లీలు మంచిగా ఎంచుకోవాలి, ఎలా లేకుంటే పచ్చి పచ్చిగా ఎట్లనో స్మెల్ వచ్చి మంచిగా అనిపించదు. తర్వాత నాలుగు కూడా ఎంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మిర్చి ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. మంచిగా నీట్గా కాల్చుకోవాలి. టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత మిక్సీ పట్టుకోవడం, పొట్టు తీసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ మంచిగా పట్టుకున్నాక మెత్తగా అయినాక వాటర్ వేసుకోవాలి. ముందే వాటర్ వేసుకున్నాం అనుకో అది మంచిగా కాదనమాట. ఎంత మంచిగా అయిందో. ఇక్కడ పోస్ అయితే వేసుకుంటున్నాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అవి కరివేపాకు వేసుకుంటాం. ఈరోజు మధ్యాహ్నానికి అయితే బెండకాయ కర్రీ చేసుకుంటున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నాకైతే కూరగాయలు కూడా కట్ చేయడం చక్కగా రాదనమాట. ఇప్పుడే అన్నీ నేర్చుకుంటున్నా. అయితే పెళ్ళి కాకముందు నువ్వు వంట చేయకుంటుండేనా అని మీకు డౌట్ రావచ్చు. వంట చేస్తుండే కానీ మేము ఎప్పుడు చాకుతో కట్ చేయలేదు. అప్పుడు పాతకాలంలో ఉంటుంది కదా పీట అని, దాంతోనే కట్ చేస్తుండే. ఇప్పుడైతే ఇంకా చాకుతో కట్ చేయాలి. మా అత్త వాళ్ళు కూడా అందరు చాకుతోనే కట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు నాకైతే అలవాటు అయ్యింది. ఇక బెండకాయ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాము. దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకోవాలి. కొంచెం తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి, లేకుంటే కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత బెండకాయ వేసుకోవాలి. చూడండి, బెండకాయ నేను ఎంత నీట్గా కట్ చేశానో చూసుకోండి. అలా సింపుల్గా ఇంట్లో మంచిగా చేసుకోవచ్చు. కొందరు వంట రానోళ్ళు కూడా నేర్చుకోవచ్చు. నేను కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నా కాబట్టి నన్ను చూసి మీరు కూడా ఫాలో అయిపోండి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. కొంచెం ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. ముందే వేసుకుంటే అది మొత్తం అంటుకొని ఫ్రై చక్కగా కాదు ఫ్రెండ్స్. అందుకని కొంచెం బెండకాయ మొత్తం ఫ్రై అయినాక అయితే అల్లం వేసుకోవాలి. దాని తర్వాత మిక్స్ చేసుకోవాలి. కారం అయితే మీకు నచ్చినంత వేసుకోవాలి. ఉప్పు అయితే కొంచెం తక్కువ అయిందని మళ్ళీ తర్వాత ఫస్ట్ వేసుకుంటున్నాను. లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవడం. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.